అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నల్ రెస్క్యూలో కీలక మలుపు చోటు చేసుకుంది. రంగంలోకి హైడ్రా కమిషనర్ రంగనాథ్ దిగబోతున్నారా? ఈ అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒకసారి ఆ టెక్స్ట్ మనం చూద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. వీలైనంత త్వరగా రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేస్తారంటూ కూడా చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తుంది. రంగనాథ్ ఇప్పటికే వారం రోజులుగా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. తాజాగా జీపీఆర్ టెక్నాలజీ అల్ట్రా థర్మల్ కటర్స్ ని వినియోగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎస్ఎల్బీసీ టన్నల్ రెస్క్యూలో కీలక మలుపుకు సంబంధించి ఆ డెవలప్మెంట్ చూస్తున్నాం. రంగంలోకి హైడ్రా కమిషనర్ రంగనాథ్ దిగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లితో పాటు ఉన్నతాధికారులతో ఆయన చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి మా ప్రతినిధి రోహిత్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే అక్కడ ఉన్నతాధికారులతో రోహిత్ ఉన్నారు. ఒక్కసారి ఆ విజువల్స్ కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత నేను రోహిత్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. హిట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. మీరు చూడొచ్చు. హియర్ ఇట్ ఇస్. ఇక్కడ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అందరూ కూడా ఉన్న సిచ్యువేషన్. మా ప్రతినిధి రోహిత్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. రోహిత్, ప్రెసెంట్ అక్కడ ఎటువంటి సినారియో ఉంది? దాంతోపాటు ఉన్నతాధికారులు ఏమంటున్నారు? సచిన్, సహాయక చర్యలు చాలా వేగంగానే కొనసాగుతున్నాయి. ఇప్పుడు అల్ట్రా థర్మల్ కటర్స్ ని రైల్వే శాఖ నుంచి అల్ట్రా థర్మల్ కటర్స్ ని కూడా తెప్పించారు. అల్ట్రా థర్మల్ కటర్స్ హై టెంపరేచర్ తో లోపల ఉన్న ఆ మెషిన్ ని కట్ చేస్తాయి. ఎందుకంటే అది 1500 టన్నుల బరువు ఉంది. 150 మీటర్ల పొడవైన టన్నెల్ బోర్ మెషిన్ ఉంది. ఇప్పుడు ఆ టన్నెల్ బోర్ మెషిన్ ని ఆ టన్నెల్ లోపల ఆ ఉన్నటువంటి కొంచెం స్పేస్ లోనే కట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అక్కడ నుంచి వాటర్ వస్తూ ఉంది, మట్టి వస్తూ ఉంది. అవి సహాయక చర్యలు ఆటంకం కలిగిస్తున్నప్పటికీ అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయంతో కలిసి ముందుకు వెళుతూ ఉన్నాయి. నిజానికి అది ఓపెన్ ప్లేస్లో అయితే సహాయక చర్యలు ఎక్కువ మంది కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. కానీ గడ్డను తీసుకొచ్చినప్పటికీ కూడా అది ఒక టన్నెల్ కాబట్టి అంత చిన్న స్పేస్లో ఒక 2 లేదా 3 మాత్రమే అక్కడ ఉండి కట్ చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి. దాంతోపాటు వాటర్ వస్తూ ఉండటం, ఊబి ఎక్కువగా వస్తూ ఉండటంతో అక్కడ పనులకు కొంత మరీ ఎక్కువ స్పీడ్గా వెళ్ళటానికి అవకాశం ఏర్పడట్లేదు. కానీ ఎంత వేగంగా పనులు చేయొచ్చో అంత వేగంగా అన్ని టీంలు కూడా కోఆర్డినేషన్తో ముందుకు వెళ్ళి కట్ చేస్తున్నాయి. ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా మంత్రులతో సమావేశమయ్యారు. పనులు జరుగుతున్న విధానం గురించి మాట్లాడారు. సాధ్యమైనంత త్వరగా లోపల చిక్కుకున్న వాళ్ళే ఆచూకీ కనిపెట్టడానికి అన్ని డిపార్ట్మెంట్లు కూడా ముందుకు వెళ్తున్నాయి. ఇంతకుముందు మనం చూసాం ఆ టన్నెల్ వరకు కూడా మనం వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సిబ్బంది ముందు రాత్రి నుంచి అంటే 16 గంటల నుంచి ఆ లోపల టన్నెల్లోనే సహాయక చర్యలో పాల్గొన్న సిబ్బంది వచ్చారు. కొంత మట్టిని ఆ ట్రైన్లో తీసుకుని వచ్చారు. ఆ మట్టి కూడా ఎలా ఉందో మనం చూసాం. చాలా గట్టిగా నీటిలో ఉన్నంతసేపు చాలా కాంక్రీట్ వేసినంత గట్టిగా ఉంటుంది. అంటే లోపల ఎవరైనా ఉంటే ఆ మట్టి వాళ్ళని ఎటు కదలకుండా చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తూ ఉన్నారు. అండ్ అధునాతన స్కానర్స్ని కూడా తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి ఆ లోపల స్కాన్ చేసి ఆ డేటాను అనలైజ్ చేస్తున్నారు, ఆ డేటాను విశ్లేషిస్తూ ఉన్నారు. సో లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, ఎక్కడ ఉండే అవకాశం ఉంటుందని. కానీ మెయిన్ ఏంటి అంటే ఆ 150 మీటర్లో ఉన్న మెషిన్ అంతా కూడా మట్టితో నిండిపోయింది. కాబట్టి దాన్ని కట్ చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే వస్తున్నటువంటి వాటర్ కొంచెం ఆటంకాన్ని కలిగిస్తూ ఉంది. కన్వేయర్ బెల్ట్ కూడా పనిచేయడం మొదలు పెడితే కట్ చేసినటువంటి ఆ శిథిలాలను, లోపల ఉన్నటువంటి డెబ్రీస్ని, వీటన్నిటిని కూడా బయటకు తరలించడానికి అవకాశం ఉంటుంది. కానీ లోపలంతా మాన్యువల్గానే చేయాల్సి వస్తుంది. కొన్ని జేసీబీలను, ప్రొక్లైనర్స్ లోపల పంపించారు. వాటి సాయంతో మట్టిని వెలికి తీస్తున్నారు. మనకి ఇక్కడ ఈ శిబిరం దగ్గర ఉన్న పోలీస్ అధికారులు కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు పరిస్థితి, ఇదిగో ఒక రెస్క్యూ వ్యాన్ కూడా మనకు వస్తుంది, మనం అటు చూడొచ్చు. ఆ రెస్క్యూ వ్యాన్లోనే రెస్క్యూ సిబ్బందిని తరలిస్తూ ఉన్నారు. కానీ ఆ టన్నెల్ లోపల మాత్రం ఒక్కసారిగా షిఫ్ట్కి వచ్చి 80 నుంచి 100 మంది మాత్రమే వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ 100 నుంచి 80 మంది బయటకు వచ్చిన తర్వాత మరో షిఫ్ట్లో ఉన్న వాళ్ళని లోపలికి పంపిస్తారు. వాళ్ళందరూ కూడా మెషిన్ని కట్ చేసిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో 150 మీటర్ల పొడవైన మెషిన్ని, 1500 టన్నుల బరువున్న మెషిన్ని ఒక్కసారిగా ఏదో ఒక గంటలోనో 2 గంటల్లోనో కట్ చేసేయడానికి అది సాధ్యమయ్యే పని కాదు. కానీ ఎటువంటి అవాంతరం లేకుండా, మానవ అవాంతరం లేకుండా మాత్రం పనులు చాలా వేగంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ ఈ శిబిరంలో ఎస్పీ కూడా ఉన్నారు, నాగర్ కర్నూలు ఎస్పీ. ఒకసారి ఆయనతో మాట్లాడండి. ఎస్పీ గారు నమస్తే అండి. ఎస్పీ గారు, ఎలా జరుగుతున్నాయి సహాయక చర్యలు? అది నిన్న నుంచి మన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీం, ఆర్మీ టీం మరియు కంపెనీ ఆఫీషియల్తో పాటు సింగరేణి నుంచి కూడా చాలామంది వర్కర్ వచ్చారు. సో నిన్న నుంచి అది మట్టి బయటకి తీయడం, మెకానికల్ డెబ్రీస్ బయటకి తీయడం కూడా స్టార్ట్ అయింది. అది ఈరోజు కూడా 3 షిఫ్ట్లో అది పని నడుస్తుంది. అది మార్నింగ్ కూడా ఒకటి షిఫ్ట్ పోయింది, ఆఫ్టర్నూన్ కూడా షిఫ్ట్ రెడీ ఉంది.
సో ఈ అన్ని మొత్తం అక్కడ ఏదైనా మడ్ స్ట్రక్ అయింది, అది మట్టి ప్లస్ మెకానికల్ డెబ్రీస్. ఈ మెకానికల్ డెబ్రీస్ గురించి కూడా ఆల్రెడీ గ్యాస్ కట్టర్స్ ఉన్నాయి, తర్వాత మన ప్లాస్మా కట్టర్స్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి కూడా పిలవడం జరిగింది. సో అన్ని మొత్తం వార్ ఫుటింగ్లో ఇప్పుడే నడుస్తుంది అండ్ హోప్ఫుల్లీ వీఆర్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్. సో అంటే ఏంటి జనరల్గా ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి లోపల? అది ఫస్ట్ మన స్టార్టింగ్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అది ఎట్లా మళ్ళీ మట్టి తీయడం స్టార్ట్ చేసేదో మళ్ళీ ఏదైనా రూప్ కొలాప్స్ ఛాన్స్ ఉన్నాయి, ఎవరైనా రెస్క్యూ టీమ్ లోపల పోతున్నారు వాళ్ళకి మళ్ళీ రిస్క్ ఉంది. అది ఈ అన్ని మొత్తం అనాలిసిస్ చేసిన తర్వాత కొంతమంది ఎక్స్పర్ట్ కూడా వచ్చారు, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నుంచి కూడా కర్నల్ ఆర్మీ వాళ్ళు వచ్చారు, మరియు ఎన్జిఆర్ఐ నుంచి జియోలాజీ నుంచి అందరూ వచ్చారు. వాళ్ళు కూడా సర్వే కండక్ట్ చేసి అన్ని మొత్తం వెరిఫై చేశారు. సో ఇప్పుడే ఈ వాళ్ళ ఇన్స్పెక్షన్లో ఈ అన్ని మొత్తం జరుగుతుంది. నిన్న నుంచి మన వార్ ఫుటింగ్లో అది మట్టి తీయడం పని కూడా స్టార్ట్ అయింది. జియో ఫిజికల్ టీం కూడా వచ్చింది, లోపల ఇంకా మట్టి ఏమన్నా ఊడిపడే అవకాశం ఉందేమో అని కూడా పరిశీలన చేస్తున్నారు అనే సమాచారం ఉంది. ఇప్పుడే మన అన్ని మొత్తం అనాలిసిస్ తర్వాత ఇప్పుడే బ్యాక్ సైడ్ నుంచి మట్టితో స్టార్ట్ చేశాము, మళ్ళీ అనాలిసిస్ కూడా చేస్తున్నాము, ఏదైనా అవకాశం ఉంది. బట్ ఖచ్చితంగా మన ఈ మట్టి తీయడం పనితో వార్ ఫుటింగ్లో స్టార్ట్ అయింది అండ్ బెటర్ రిజల్ట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సూన్. ఈ కన్వేయర్ బెల్ట్ పనిచేస్తే ఇంకా కొంచెం స్పీడ్ అయ్యే అవకాశం ఉంటుందేమో. కన్వేయర్ బెల్ట్ కూడా ఈరోజు మోస్ట్ ప్రాబబ్లీ ఈవినింగ్ వరకు అది వర్క్ కూడా కంప్లీట్ అయితే అది కొన్ని మెకానికల్ వాళ్ళ ఫ్యాబ్రికేషన్ అండ్ అది కన్వేయర్ బెల్ట్ రిపేరింగ్ వర్క్ కూడా నడుస్తుంది. అది డీవాటరింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. లోకోమోటివ్ ట్రైన్ కూడా లాస్ట్ పాయింట్ వరకు రీచ్ అవుతుంది అది. సో అని ఈ లోకోమోటివ్లో ఇది మట్టి బయటకి తీయడం కూడా స్టార్ట్ చేశాము. సో ఈ అన్ని మొత్తం వార్ ఫుటింగ్లో నడుస్తుంది. సో హోప్ఫుల్లీ ఈ 3 షిప్లో కూడా అది మన ఏదైనా తొందరగా ఈ మంచి రిజల్ట్ రావడానికి కూడా అవకాశం ఉంది. అండ్ పోలీసులు కూడా ఇక్కడ ఇంత ఎండలో కంటి మీద కునుకు లేకుండా 24 గంటలు కూడా డ్యూటీ చేస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్లు నిపుణులు లోపలికి వెళ్తున్నారు. పోలీస్ సిబ్బంది కూడా ఈ ఎండలోనే టెంట్ వేసుకొని కంటి మీద కునుకు లేకుండా 24 hours డ్యూటీ చేస్తున్నారు. మీకెంత ఛాలెంజింగ్గా ఉందండి? ఎస్, మన పోలీస్ డిపార్ట్మెంట్ మరియు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అది ఫస్ట్ డే నుంచి ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ అయింది. అది లాస్ట్ సాటర్డే ఇది యాక్సిడెంట్ జరిగింది, ఈరోజు 7th డే. ఇది ఫస్ట్ అవర్ నుంచి మన లోకల్ పోలీస్, లోకల్ డిఎస్పీ శ్రీనివాస్ గారు మరియు లోకల్ సిఐ శంకర్ గారు అందరు మన పోలీస్ డిపార్ట్మెంట్ ప్లస్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు అందరు కలిసి ఇది ఫస్ట్ డే నుంచి ఈ అన్ని మొత్తం ఏజెన్సీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ కానీ ఆర్మీ కానీ వేరే రకరకాలుగా ఏజెన్సీ ఇక్కడ వచ్చాయి. ఈ అందరితో కోఆర్డినేషన్ చేసి ఈ వర్క్ చేస్తున్నారు. మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఈ అన్ని మొత్తం ఈ ఛాలెంజెస్ ఓవర్కమ్ చేసి ఈ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ఫుల్ చేయాలి అన్ని మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఒకటి బాధ్యత ఉంది. దీనికోసం మన పోలీస్ ఆఫీసర్ కూడా 24/7 లాస్ట్ 7 days నుంచి ఇక్కడ పని చేస్తున్నారు. అండ్ ఇంకా ఈ ఆపరేషన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మన ఖచ్చితంగా 100% ఎఫర్ట్స్ పెడతాము. అండ్ మీరు ఇంతకుముందు ఆ టన్నెల్ దగ్గర ఎన్డీఆర్ఎఫ్ టీం అందరితోనూ కూడా మాట్లాడారు, లోపలికి వెళ్ళి వచ్చిన వాళ్ళ అందరితోనూ. వాళ్ళు ఏం చెప్తున్నారు? జనరల్గా అక్కడ ఉన్న సినారియోను బట్టి ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది? అది మట్టి ఈ నిన్న నుంచినే తీయడం స్టార్ట్ అయింది. సో సింగరేణి వర్కర్స్ వాళ్ళు ఎక్స్పర్ట్ కూడా ఉన్నారు ఈ ప్రాసెస్లో. తర్వాత ర్యాట్ మైనర్స్ ఒకటి గ్రూప్ కూడా ఉంది అక్కడ. ప్లస్ ఈ ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఎక్స్పర్ట్ ఉన్నారు. సో అందరు పాజిటివ్గా చెప్తున్నారు. ఈ మట్టి కూడా ఫాస్ట్గా రిమూవ్ చేస్తున్నారు. సో హోప్ఫుల్లీ ఇది మన తొందరగా వీఆర్ ఎక్స్పెక్టింగ్ రిజల్ట్. అది సో ఈ అల్ట్రా థర్మల్ కట్టర్స్ని తీసుకొచ్చారని, ఇది ప్లాస్మా కట్టర్స్ అది మన రైల్వే డిపార్ట్మెంట్ నుంచి కూడా పిలవడం జరిగింది. ఈ ప్లాస్మా కట్టర్స్ హెవీ మెకానికల్ కటింగ్లో యూజ్ అయితే అది. సో ఏదైనా హెవీ పార్ట్స్ ఉన్నాయి, మషిన్ పార్ట్, టీబీఎం పార్ట్స్, అది కూడా ఇమ్మీడియట్గా కట్ అవుతాయి. ఈ ప్రాసెస్ ఎక్స్పెడిట్ చేయడానికి ఫాస్ట్గా చేయడానికి ఇది ప్లాస్మా కట్టర్స్ కూడా పిలవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్పీ గారు. సో ఇక్కడ పనులు చాలా వేగంగా కొనసాగుతున్నాయి, అన్ని డిపార్ట్మెంట్లతోనూ కలుపుకొని సమన్వయంతో ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు. సో ప్లాస్మా కట్టర్స్ కూడా ఇక్కడికి వచ్చాయి, అల్ట్రా థర్మల్ కట్టర్స్. అవి హెవీ వెయిట్ ఉన్న మెటల్స్ని చాలా వేగంగా అధిక ఉష్ణోగ్రతతో అవి కట్ చేస్తూ ఉంటుంటాయి. కాబట్టి ఆ కటింగ్ ప్రాసెస్ అనేది ఇంకా చాలా వేగవంతం అవడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో 3 షిఫ్ట్లు వెళ్తూ ఉన్నారు. సో 3 షిఫ్ట్ల వారిగా అక్కడ లోపలికి పంపిస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా ఎక్కువ మందిని
పంపించిన అక్కడ సఫికేషన్ తప్ప వేరే ఉండదు కాబట్టి అని. సో ఎంతమందిని పంపించాలో అంతమందిని కూడా పంపిస్తున్నారు 3 షిఫ్ట్లో. కానీ ఒక్కసారి వచ్చి అక్కడ 100 మంది 80 నుంచి 100 మంది వరకు ఉండటానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా మంత్రులతో మాట్లాడారు, ఇంకా ఎటువంటి అదనపు చర్యలు ఏమన్నా తీసుకోవాలనే విషయం గురించి. కానీ లోపల మెయిన్ ఆటంకం కలిగిస్తున్నది ఛాలెంజింగ్ విషయాలు ఏంటి అంటే ఇంకా వాటర్ ఎక్కువగా వస్తుంది, వాటిని డీవాటరింగ్ చేస్తూ ఉన్నారు. మనం ఇంతకుముందు చూపించాం లైవ్లో, వాటర్ అంతా కూడా కృష్ణానదిలోకి బయటికి పంపిస్తున్నారు. నిమిషానికి 4000 లీటర్ల వాటర్ వస్తుంది, మట్టి వస్తూ ఉంది. సో తీసే కొద్దీ మట్టి వస్తూ ఉన్నప్పటికీ కూడా చాలా వేగంగా ప్రాణాలకు తెగించి ముందుకు ఆ సహాయక చర్యలను కొనసాగిస్తూ వెళ్తూ ఉన్నారు. సో ఏ క్షణమైన ఇక నుంచి ప్రతి గంట కూడా చాలా ఇంపార్టెంట్, ప్రతి గంట కూడా ఉత్కంఠ. ఆ లోపల ఉన్నటువంటి ఆ సిబ్బంది ఏం చేస్తున్నారంటే ఆ మట్టిని ప్రొక్లైనర్తో మట్టిని తీస్తున్నారు, మాన్యువల్గా కూడా గడ్డపారలతో కూడా గుంటలుగా చేసుకున్నారు. ఎందుకంటే ఆ ఫోర్స్ ఒక్కసారిగా మనం చూసాం, ఆ మెషిన్ ఆ ఫోర్స్ తన్నుకొచ్చినప్పుడు కొన్ని మీటర్ల మేర మెషిన్ వెనక్కి వచ్చింది. సో ఇలా ఉంది. గడ్డపారలతో మట్టిని తవ్వుతూ ఉన్నప్పుడు ఏమన్నా ఉంటుందా అనవాలి. అంటే నిజానికి వాళ్ళ ప్రాణాలతో ఉండాలని అందరూ కోరుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పటికే 6 రోజులు అయిపోతూ ఉండటంతో కొంత భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి, ఏం జరుగుతుందని. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని మిరాకిల్స్ జరిగిన, పెద్ద భూకంపాలు వచ్చి కూలిపోయిన చోట కూడా శిథిలాల కింద కొన్ని రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డ వాళ్ళు కనపడ్డారు. మనం వైనాడులో కూడా మనం చూసాం. వైనాడులో కూడా అంత ప్రకృతి విపత్తులో బురదలో కూరుకుపోయిన తర్వాత కూడా కొంతమంది ప్రాణాలతో బయటపడే సందర్భాలు ఉన్నాయి. సో అదే హోప్, వాళ్ళ సాధ్యమైనంత వరకు ప్రాణాలతో ఉండాలనే హోప్తోనే ముందుకు వెళ్తున్నారు. ఆ సహాయక చర్యల్లో ప్రధాన ఉద్దేశం ఒక్కటే, మెయిన్ ఉద్దేశం ఒకటే, లోపల చిక్కుకున్న 8 మంది ఆచూకీని కనిపెట్టాలి, వాళ్ళ ప్రాణాలతో బయటకు రావాలని. కానీ ఎక్కడ చూసినా బురదను తవ్వుకుంటూ మాన్యువల్గా తవ్వుకుంటూ జేసీబీని తీసుకువెళ్ళినా కూడా ఫ్రంట్లో ఒక జేసీబీ మాత్రమే వర్క్ చేయడానికి ఉంటుంది, 2 పక్కన ఉండి అంతా వర్క్ చేయడానికి అవకాశం ఉండదు ఒక జేసీబీని తీసుకువెళ్ళడానికి. అందుకే చిన్న ప్రొక్లైనర్స్ ఉన్నాయి, వాటిని కూడా రిపేర్ చేస్తున్నారు, వాటిని లోపలికి తీసుకెళ్లి వర్క్ చేయడానికి. మీరు అన్నట్టుగా ఎందుకంటే ఇంత ఆపరేషన్ కనిపిస్తోంది. సో ఇటువంటి సినారియోలు, ఎందుకంటే గతంలో కూడా అక్కడ లోపల భారీగా వరద నీరులా వస్తోంది నీరు. సో అటువంటి నేపథ్యంలో భారీ మిషనరీ కొట్టుకొచ్చినట్టు మాట్లాడుకునే సందర్భంలో ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి కూడా అదే ఊట కొనసాగుతోంది, అదే వాటర్ ప్రవాహం ఉందా? ఒకవేళ అదే కనుక ఉంటే ఆ మిషన్కి సంబంధించి కొట్టుకు రాకుండా, ప్రమాదం జరగకుండా, అంటే రెస్క్యూ చేసిన వాళ్ళకి ప్రమాదం జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది? ఫస్ట్ 2-3 రోజులు కూడా డిలే చేయటానికి ఈ సహాయక చర్యల్లో కొంత డిలే జరిగిందని అంటున్నారు. అది డిలే కాదు, రిపోర్ట్స్ని అనలైజ్ చేశారని చెప్తున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత జియో ఫిజికల్ డిపార్ట్మెంట్, ఇతర డిపార్ట్మెంట్ అంతా వచ్చిన తర్వాత ఒకవేళ ఆ మెషిన్ తీస్తే, ఎందుకంటే 1500 టన్నుల బరువు ఉన్న మెషిన్ కొన్ని మీటర్ అంటే నొక్కుకుపోయింది అనమాట. ఇలా ఆ మెషిన్ ఏమైందంటే ఇలా కొంత పార్ట్ నొక్కుని కొన్ని మీటర్ల మేర వెనక్కి వచ్చేసింది, అంటే అంత ఫోర్స్ వచ్చింది. ఇప్పుడు దాన్ని తీస్తే ఆ సహాయక సిబ్బంది 100 మందో 80 మంది అంతమంది 10ల సంఖ్యలో వెళ్ళిన తర్వాత ఏదైనా ప్రమాదం ఏర్పడితే వీళ్ళందరూ కూడా ప్రమాదంలో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. సో అందుకే ఆ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తారు. సో ఇప్పుడు పర్వాలేదు, మనం ముందుకు వెళ్ళొచ్చు అని ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఆ టన్నెల్ హోల్ అంటే పరిమిత ప్రదేశంలో మాత్రమే వాళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది. అది ఓపెన్ ప్లేస్లో ఏదైనా కెలామిటీ సంభవించినప్పుడు సహాయక చర్యలన్నీ విస్తృతంగా కొనసాగుతాయి. కానీ అది ఒక టన్నెల్లో ఉంది కాబట్టి ఆ ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే, పరిమిత జనం మాత్రమే ఉండి అక్కడ సహాయక చర్యలు ఫ్రంట్ లైన్లో చేయడానికి అవకాశం ఉంటుంది. అందులోనూ ముందు నుంచి నీరు రావటం, ఇసుక రావటం, ఇవి ఆటంకాన్ని కలిగిస్తూ ఉన్నాయి. సో కొంత ప్రమాదం ఉన్నప్పటికీ కూడా ఇంకా ఏదైనా కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంటుందా లేదని అనలైజ్ చేసిన తర్వాతే ఓకే గో అహెడ్ సహాయక చర్యలు కొనసాగించండి అని ఆదేశాలు వచ్చి దాంతో సహాయక చర్యలు కొనసాగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇంకా ఎటువంటి అధునాతన స్కానర్స్ని తీసుకుని రావాలి, అధునాతన కటర్స్ని తీసుకుని రావాలనే విషయం గురించి కూడా చేస్తున్నారు. అయితే మెయిన్ ఏంటి అంటే వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఆ 14 కిలోమీటర్ల దూరాన్ని కూడా ఆ చిన్న లోకో ట్రైన్లో లోపలికి పంపించడం. ఆ 14 కిలోమీటర్ల దూరం వెళ్ళటానికి పట్టే సమయం సుమారు గంట పైన సమయం పడుతుంది. అక్కడ నుంచి కొంత దూరం కన్వేయర్ బెల్ట్ మీద వెళ్లాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి, అక్కడ నీరు వస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా నిజానికి ఏంటి అంటే ప్రకృతి విపత్తుల నిర్వహణ అనేది ఆటంకం. పెద్ద కొండ చర్యలు విరిగి పడిపోతున్నప్పుడు ఉధృతంగా నదులు ప్రవహిస్తూ ఉండి ఊళ్ళకు కొట్టుకు వెళ్ళిపోయి
వెళ్ళిపోతున్నప్పుడు కూడా అలాంటి ప్రవాహానికి ఎదురు వెళ్ళి రక్షణ చర్యలు చేసి మనుషుల్ని కాపాడేటటువంటి అధునాతన సుశిక్షితులైనటువంటి టీం సో వీళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరూ పరిమిత టన్నెల్లో మాత్రమే ముందుకు వెళ్లాల్సి వస్తుంది. సో కానీ అది అక్కడ ఇంట్రెస్టింగ్ గా మీరు main అన్నట్టుగా రోహిత్, కలుగుతున్నటువంటి ఎందుకంటే ఆటంకం. అదే టన్నులకు సంబంధించి ఆ వ్యర్థాలను బయటకు తీసుకురావాలనుకున్నప్పుడు మీరు అన్నట్టుగా లోకో ట్రైన్ మాత్రమే ప్రస్తుతం వాళ్ళకి అక్కడ బేస్గా ఉంది. సో దీనికన్నా మెరుగైన అంశానికి సంబంధించి పరిశీలన ఇవ్వడం జరుగుతుందా, లేకపోతే ఉన్న వాటిలో ది బెస్ట్ ఇప్పుడు అది మాత్రం అందుబాటులో ఉందా? సాధ్యమైనంత వరకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పటి వరకు వాళ్ళకు ఉన్నటువంటి అవకాశం అంటే వేరే వాటి బోగీస్ లాంటివి అంటే ప్లాట్ఫామ్స్ని తీసుకొచ్చి దానికి అటాచ్ చేయడానికి బయట నుంచి తీసుకుని వచ్చి కొనసాగించడానికి అది చాలా టైం టేకింగ్. సో వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్నటువంటి ఆ లోకో ట్రైన్స్తో ఎంతవరకు తీసుకుని రావాలో ఆ ప్రయత్నాన్ని చేస్తున్నారు. అంతకుమించి లోపల వేగంగా వెళ్ళలేరు. ఎందుకంటే ఆ ట్రైన్ ఇంకా వేగంగా వెళితే ఆ వైబ్రేషన్స్కి మళ్ళీ ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం ఎంత స్పీడ్తో చేయగలుగుతామో ఆ స్పీడ్లో చేస్తున్నారు. అండ్ మాన్యువల్గా లోపల జరుగుతున్నవి ఏంటి అంటే కొన్ని సంచులు కూడా పట్టుకుని వెళ్ళారు. ఆ సంచుల్లో వాటిని మట్టిని నింపిన తర్వాత వాటిని క్యారీ చేస్తున్నారు పక్కకి. అన్ని వాటిని కూడా బయటికే ఆ లోకో ట్రైన్లోనే తీసుకొచ్చిన తర్వాతే మళ్ళీ ఒక్కొక్కటి లోపలికి పంపించాలంటే సహాయక చర్యలు కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది. సో వీళ్ళందరూ లోపలికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే పక్కకు తీసుకోవడం, వాటిని పక్కకు పెట్టడం, ఎక్కడైతే ఆ వేని క్లియర్ చేయడానికి ఉన్నటువంటి అన్ని అవకాశాలని కూడా వాళ్ళు పరిశీలించి అలా వేని క్లియర్ చేసుకుంటూ ఆ లోపలికి వెళ్ళి ఆ మెషిన్ని కట్ చేయటం. ఆ మెషిన్ 150 మీటర్లు ఉంటుంది. అది కొంచెం దూరం వెనక్కి వచ్చింది కాబట్టి 200 మీటర్లు వెరీ క్రూషియల్. 200 మీటర్లు ఆ 200 మీటర్లు ముందుకు వెళితే ఆ లోపల వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 200 మీటర్ల డెబ్రీస్ని కూడా కంప్లీట్గా బయటికి పంపించాల్సిన అవసరం లేదు. 14 కిలోమీటర్ల స్పేస్ ఉంది కాబట్టి ఆ స్పేస్లో ఎక్కడ. కానీ రోహిత్, ఎందుకంటే మీరు అక్కడ ఉన్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు ఆ డెవలప్మెంట్స్కి సంబంధించి. సో ఇటువంటి సినారియోలో గత 2-3 రోజులతో పోల్చుకుంటే కనుక నిన్న స్పీడప్ అయింది. ఎందుకంటే దాదాపుగా మోకాలు లోతు నీరు ఉన్న సిచ్యువేషన్ కావచ్చు, బురద కావచ్చు. ఈరోజు కొన్ని విజువల్స్ మీరు పంపించిన విజువల్స్లో దాదాపుగా పాదం కూడా కనిపిస్తోంది ఒకనొక సందర్భంలో. అంటే ఆ లెవెల్ ఆఫ్ రికవరీ కావచ్చు, అయితే ఆ లెవెల్ ఆఫ్ స్పీడప్ అయితే మాత్రం కనిపించింది. సో ఈరోజు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అట్ ద సేమ్ టైం ఈ ఆపరేషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పటికైనా క్లారిటీ రావచ్చు అంటూ కూడా చర్చ జరుగుతుంది అక్కడ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కొంత ఊట అయితే తగ్గింది. మొన్న 2 రోజులు కూడా ఎక్కువ నీరు వచ్చింది. ఇప్పుడు ఆ ఊట తగ్గింది అండ్ దాని రిపోర్ట్స్ కూడా వచ్చాయి. అక్కడ జియోఫిజికల్ డిపార్ట్మెంట్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. సో ఇప్పుడు పనులు వేగవంతమయ్యాయి. అందుకే ఎక్కువ మంది కార్మికులను షిఫ్ట్లో, మొన్నటి వరకు కేవలం తక్కువ మంది అంటే నిపుణులు మాత్రమే వెళ్ళి పరిస్థితిని అంచనా వేయడానికి వర్క్ స్టార్ట్ కాలేదు. పరిస్థితిని అంచనా వేసే నిపుణులు మాత్రమే వెళ్ళారు. కానీ ఇప్పుడు పనులు స్టార్ట్ అయ్యాయి. అందుకే 3 షిఫ్ట్లో ఎక్కువ మందిని పంపిస్తున్నారు. 100 మంది అక్కడ ఉండి షిఫ్ట్ల వారీగా పనిచేస్తున్నారు. ఎంత 100 మంది ఉన్నప్పటికీ కూడా ఒక 30 మీటర్ల డయామీటర్ కనుక దానికి ఉన్నట్లయితే ఆ ఫ్రంట్ లైన్లో కేవలం 5-6 మాత్రమే ఉండి వర్క్ చేయగలుగుతారు. మిగిలినటువంటి సిబ్బంది అంతా కూడా వెనకే ఉంటారు. ఆ కట్ చేసిన పార్ట్స్ని వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటే ఆ టన్నెల్లో ఎక్కడో ఒక చోట అంటే వేకి ఆటంకం కలగకుండా వాళ్ళు పనిచేస్తుంటారు. బురదను తీయటం, దాంట్లో ఆ పక్కన ఎక్కడైనా అడ్జస్ట్ చేయటం, ఈ పనులన్నీ కూడా చేస్తుంటుంటారు. మెయిన్ మనకు కావాల్సింది ఆ ఫ్రంట్ లైన్లో మహా అంటే ఒక 5-6 మించి ఆ డయామీటర్లో ఆ టన్నెల్లో ఫ్రంట్లో ఉండే అవకాశం లేదు. మిగిలిన వాళ్ళంతా వెనక ఉండి వాటిని మాన్యువల్గా వాళ్ళకి ఇస్తూ ఉంటా. పైపులు కూడా మనం చూసాం, వాళ్ళు ఒకరికొకరు సాయం పట్టుకుని భుజాల మీద పెట్టుకుని తీసుకొచ్చి వేరే చోట పెట్టేస్తున్నారు. ఎందుకంటే చివరి వరకు ఆ ట్రైన్ వెళ్ళదు. ఆ ట్రైన్ దగ్గరికి తీసుకుని రావడానికి అక్కడ మ్యాన్ పవర్ చాలా అవసరం. సో వెళ్తున్న సిబ్బంది అంతా కూడా కట్ చేసిన పార్ట్స్ని తీసుకొచ్చి ఆ ట్రైన్ దగ్గర పెట్టడం, ఆ టన్నెల్లో మిగిలిన వేరే ప్లేసుల్లో అమరు చేస్తున్నారు. వాళ్ళకి మెయిన్ కావాల్సింది ఏంటంటే అక్కడ లోపలికి 150 మీటర్లు కట్ చేసుకుని ముందుకు వెళుతూ ఉంటే వాళ్ళకి వెళ్ళటానికి వే కావాలి. ఫస్ట్ ఆ వేకి కావాల్సినటువంటి దారిని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. సో ఆ క్రమంలో కట్ చేసిన ప్రతి పార్ట్ని బయటకు తీసుకొచ్చిన తర్వాతే పనులు ముందుకు వెళ్ళాలి అంటే అది కష్టం. కాబట్టి అలా చేయడం లేదు. కట్ చేసినవన్నీ కూడా పక్కన ఎక్కడో ఒక చోట పెట్టేస్తున్నారు. కొంత ఆ ట్రైన్ వచ్చేటప్పుడు బ్యాక్ షిఫ్ట్ ఎక్స్చేంజ్లో బ్యాక్ వచ్చేటప్పుడు కొంత మట్టినో లేదంటే కొన్ని పార్ట్స్నో బయటికి పంపిస్తున్నారు. సో పనులు ఎంత వేగంగా చేయాలి, ఆ వేగంలో కొనసాగించడానికి ఎటువంటి టెక్నాలజీని యూజ్ చేయాలి, ఎటువంటి నిపుణులను ఫ్రంట్ లైన్లో ఉంచాలి, ఆ విషయాలన్నీ కూడా తీసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా పనులు
రెట్లు వేగవంతం పెంచారు. సో మెయిన్ టాస్క్ ఆ 1500 టన్నుల బరువున్న ఆ మెషిన్ని, 150 మీటర్ల లెంగ్త్ ఉన్న ఆ మెషిన్ని, ఆ స్టీల్ కూడా చాలా గట్టిగా ఉంటుంది. అంటే మనకు ఆ టన్నెల్ని బోర్ని కట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉందంటే ఆ స్టీల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మనకి ఇక్కడ రైల్వే డిపార్ట్మెంట్లో ఉంచేటటువంటి కట్ చేయడానికి ఉపయోగించేటటువంటి అల్ట్రా థర్మల్ కటర్స్ అక్కడికి తీసుకుని వెళ్ళారు. వాటిని అంటే ఆ అల్ట్రా థర్మల్ మెషిన్స్ ఎలా పనిచేస్తాయంటే హై హీట్తో ఎక్కువ హీట్ని జనరేట్ చేసి ఆ హెవీ మెటల్ని చాలా వేగంగా చాలా త్వరగా కట్ చేస్తుంటాయి. ఇంతకుముందు మనకు వెళ్ళిన మెషిన్స్ కొన్ని ఫస్ట్లో పట్టుకు వెళ్ళిన మెషిన్స్ కేవలం గ్యాస్ కటర్స్ మాత్రమే, గ్యాస్ సిలిండర్స్తో కూడిన గ్యాస్ కటర్స్ని పట్టుకు వెళ్ళారు. కానీ ఇప్పుడు అల్ట్రా థర్మల్ మెషిన్స్ని, ప్లాస్మా కటర్స్ని లోపలికి తీసుకువెళ్ళారు. ఇవి హై హీట్ని జనరేట్ చేస్తూ చాలా వేగంగా చాలా గట్టిగా ఉన్నటువంటి స్టీల్ని క్షణాల్లో కట్ చేసి పారేస్తుంది. సో అలాంటి స్టీల్ని తీసుకుని వెళ్ళారు. అలాంటి మెషిన్స్ని తీసుకువెళ్ళినా ఫ్రంట్ లైన్లో ఎంతమంది వర్క్ చేయగలుగుతారు? ఆ టన్నెల్లో ఇప్పుడు నేనే ఉన్నాను, ఇదిగో ఫ్రంట్ లైన్లో ఉన్నాను. సో నా పక్కన ఆ పక్కన ఎంతమంది ఆ టన్నెల్లో పట్టగలుగుతారు? మహా అంటే ఒక 6 మెంబర్స్ వరకు ఫ్రంట్ లైన్లో పట్టగలుగుతారు. వాళ్ళు మాత్రమే ఆ కటింగ్ పనులను చేయాలి. సో ఆ కట్ చేసినటువంటి ఆ పార్ట్స్ని వెనక్కి వేస్తే వాళ్ళు తీసుకువెళ్తుంటుంటారు. అలా కాకుండా ఇది ఓపెన్ ప్లేస్లో ఉన్నట్లయితే ఆ చివరి నుంచో, ఈ మూల నుంచో, ఈ పక్క నుంచో ఎవరో ఒకరు కట్ చేసి పడేస్తారు. కొన్ని గంటల్లో వర్క్ టపా అయిపోతుంటుంది. కానీ పరిమిత స్పేస్లో టన్నెల్లో పని చేయాలి కాబట్టి ఆ ఫ్రంట్లో ఉన్న వాళ్ళు కట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కాబట్టి ఆ ప్రతికూల వాతావరణంలో ఆ పనులను వేగంగా ముందుకు కట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. సో ఆ కటింగ్ ఎంత త్వరగా అవుతుంది అన్న దానిపైనే సహాయక చర్యలు ఎంత త్వరగా పూర్తవుతాయి అనేది ఆధారపడి ఉంటుంది. రైట్ ఒక్కసారి మీరు లైన్లో ప్రయత్నించండి, విజువల్స్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను, ఆ తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్స్ ఏ స్థాయిలో ఉన్నాయనేది ఒకసారి మీరు చూడొచ్చు. మరీ ముఖ్యంగా ఇక్కడ మీరు విజువల్స్ చూస్తే కనుక అక్కడ గడ్డపారతోని ఆ గోతుని తవ్వుతున్నారు. అంటే మరి ముఖ్యంగా వేలో ఉన్న ఆ బురదను వాళ్ళు తవ్వడం జరుగుతోంది. తవ్వి ఆ వాటర్ని అంటే ఎప్పుడైతే బురద తవ్వడం జరుగుతూ ఉంటుందో అక్కడ గొయ్యలు ఏర్పడుతూ ఉంటుంది. నీరు అనేది పైనుంచి వచ్చిన నీరు స్టాక్ అవ్వడం జరుగుతుంటుంది. ఈ వచ్చిన బురదని పైనుంచి పక్క నుంచి దీన్ని మళ్ళీ మోసుకెళ్ళి అవతల వైపు అంటే దాదాపుగా 12 కిలోమీటర్ల ఆవల అటువైపు దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అంటే అక్కడికి తరలించడం జరుగుతుంది. సో ఇలా అక్కడ మాన్యువల్గా చేస్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఒక్కసారి విజువల్ మీరు చూస్తే కనుక నీటి ఊటకు సంబంధించి అక్కడ మీరు చూడొచ్చు ఏ స్థాయిలో ఉంది అనేది. అయితే రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. ఈరోజు రైల్వే సిబ్బంది కూడా రంగంలోకి దిగి అల్ట్రా థర్మల్ కటర్స్ని ఉపయోగించి అంటే హై పవర్ అవి కట్టింగ్స్కి సంబంధించిన మిషన్. ఎందుకంటే టన్నెల్ బోరింగ్ మిషన్ అనేది దాదాపుగా 150 మీటర్ల పొడవుగా ఉన్నట్టుగా చెప్తున్నారు. దాంతోపాటు కొన్ని టన్నులు దాదాపుగా 1200-1500 టన్నుల బరువు ఉన్నట్టు చెప్తున్న నేపథ్యంలో దాన్ని కట్ చేయాలంటే హెవీ మెటల్ అది. సో దాన్ని కట్ చేయాలంటే గ్యాస్ కటర్స్ను ఉపయోగించిన పరిస్థితి ఉంది, ప్లాస్మా కటర్స్ను ఉపయోగిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు అల్ట్రా థర్మల్ కటర్స్కి సంబంధించి కూడా ప్రస్తావించుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. వీటన్నిటి సాయంతో రేపటికల్లా మరి ముఖ్యంగా గంటకి ఒక కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. దాదాపుగా ఆఖరి ఘట్టం అంటూ ఉంటాం కదా, అంటే రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి మాట్లాడుకున్నప్పుడు అంటే ఆ లాస్ట్ సిచ్యువేషన్కి దాదాపుగా చేరువుగా ఉన్నారని చెప్పుకోవాలి. ఏ క్షణాన ఎటువంటి అప్డేట్ అయినా వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి ముఖ్యంగా రేపు సాయంత్రం కల్లా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. కానీ వాళ్ళ 8 ప్రాణాలకు సంబంధించి మాత్రం వాళ్ళు బతకాలను కోరుకుందాం. మరి ముఖ్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ఆయన కూడా మంత్రులతో భేటీ అయ్యారు. హైడ్రా నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావచ్చు, లేదా హైడ్రా ఎటువంటి కీ రోల్ ప్లే చేయబోతోంది ఈ రెస్క్యూ ఆపరేషన్స్ సంబంధించి. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 13 వివిధ రంగాలకు సంబంధించి వివిధ విభాగాలకు సంబంధించి 13 రకాల బృందాలు రంగంలో ఉన్నాయి. దాదాపుగా 600 మంది ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్పంచుకునే నేపథ్యంలో ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా రంగంలోకి దిగితే ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికర పరిణామం. ఏం జరగబోతోంది, ఏం జరిగినా ఆ 8 మంది మాత్రం ప్రాణాలతో బయటకు రావాలని కోరుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.